ఇక మంచిర్యాల నుంచి సుమారు 8,000 మందితో సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభకు తరలివస్తున్నామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆటో ఓనర్లకు ఫ్రీ ఇన్సూరెన్స్ అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి సభ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో తొలి బహిరంగ సభ సక్సెస్ అయిందని, సీఎంగా తొలి సభకు ఇక్కడ నుంచే నాంది పలకడం సంతోషంగా ఉందన్నారు ప్రేమ్ సాగర్ రావు. కూడా మరి మోగించి ఈ రోజు అధికారంలోకి రావడానికి గతంలో ఇంద్రవెల్లి మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడైన వెంటనే మొదటి బహిరంగ సభ, భారీ బహిరంగ సభ ఆ రోజు ప్రేమ్ సాగర్ అన్న గారి భుజాల మీద నుంచే వాస్తవానికి వారు ఇనిషియేట్ తీసుకొని పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. దళిత గిరిజన దండోరా, ఆ దండోరను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోగించి ఈ రోజు అధికారంలోకి రావడానికి కూడా అలాంటి పోరాట స్ఫూర్తి, ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి వేదికగానే తీసుకోవడం జరిగింది. తర్వాత మరో సోదరుడు మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కన్న గారు కూడా వారి యొక్క పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎంచుకోవడంలో కూడా వెనుకబాటుతనం ఉంది. సమస్యలను కూడా గుర్తించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని మరి ఆనాడు మా స్వర్గీయ వైఎస్ఆర్ గారి యొక్క దారిలో, ఎందుకంటే వారు ఇక్కడ పేదరిక నిర్మూలించాలంటే ఇక్కడ స్పెషల్ గా ప్రాజెక్టులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్న